ఎన్నిక రచన ద్విభాష్యం రాజేశ్వరరావు గారు. ఉవ్వెత్తున లేచి పరుగు పరుగున ఒడ్డుకు వచ్చిన కెరటం తెల్లని నురుగును మిగిల్చి లోపలికి వెళ్ళిపోయింది. దాని తర్వాత మళ్ళీ మరొకటి, ఇంకొకటి వరుసగా వచ్చి ఒడ్డును తడిపి లోపలికి వెళ్ళిపోతున్నాయి. సమస్యలు కెరటాల్లాగే వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎంత గడ్డుదైనా ఏ సమస్య మనిషిని ఆట్టే కాలం అంటిపెట్టుకొని ఉండదు. ఇప్పుడు తనకు వచ్చిన సమస్య క్లిష్టమైనదే. ఈ నింద తన మీద నుండి పోయేదెప్పుడో ఆలోచిస్తున్నాడు శర్మ. ఏదో చెప్పాలని ఇటు లాక్కొచ్చావు, ఏమిటిది? సిగరెట్ ముట్టిస్తూ అడిగాడు విశ్వం. చల్లని గాలి సముద్రం మీద నుంచి సుడులు తిరుగుతూ వచ్చి వడలు తాకి పులకింతలు కలగజేస్తోంది. సంధ్యారాగంతో ప్రకృతి శోభాయమానంగా ఉంది. హాయి గొలిపే ఈ సమయంలో ఉల్లాసంగా ఉండక శర్మ ఇంత మందకొడిగా ఎందుకున్నాడో విశ్వానికి అంతుబట్టలేదు. ఎలాంటి సమస్యలైనా అతి తేలిగ్గా నవ్వు ముఖంతో స్వీకరించే శర్మ ప్రవర్తన తీరు ఈ దినం కాస్త వింతగానే కనిపించింది. అందుకే విశ్వానికి అసలు సంగతి తెలుసుకోవాలన్న ఆతృత అధికమైంది. మళ్ళీ అడిగాడు, నీ సమస్య ఏమిటో చెప్పు. చెప్తాను. మా రూమ్మేట్ కృష్ణ తెలుసును కదూ? ఎవరు? మీ పెదనాన్నగారు అబ్బాయా? అవును, వాడే. పెద్ద నింద ఒకటి తెచ్చి నా నెత్తి మీద పడేశాడు. నా మాట నమ్మక అనవసరంగా నా మీద కక్ష పెంచుకుంటున్నాడు. ఆ కక్షతో మా ఇద్దరి మధ్య ప్రతి క్షణాన్ని ఒక భయంకరమైన యుగంగా మారుస్తున్నాడు. రూమ్కు వెళ్లాలంటేనే భయంగా ఉంది. నీతో వచ్చిన చిక్కే ఇది. విశ్వం విసుక్కున్నాడు. అసలు సంగతి ఏమిటో చెప్పక ఈ గొడవంతా ఎందుకు? కంగారు పడకు మరి. విషయమంతా సవిస్తరంగా చెప్తే గానీ నీకు అర్థం కాదు. మా కోమలి లేదు. ఎవరు? మా మరదలు. ప్రస్తుతం కాకినాడలో ఉందిలే. ఆమె తరచూ కృష్ణకు ఉత్తరాలు రాస్తూ ఉంటుంది. ఆమె రాయకపోయినా వీడి ఉత్తరాల ప్రవాహానికి మాత్రం అంతుండదు. కృష్ణ ఎంత దురుసు మనిషి అయినా వాడిలో ఒక సుగుణం ఉంది. ఏ విషయాన్ని మనసులో దాచుకోలేదు. కోమలి వ్రాసే ఉత్తరాలు కొంత భాగాలు మడిచి నాకు చూపించేవాడు. ఒక అందమైన అమ్మాయి తనకు ఉత్తరం రాసిందన్న గొప్పని నా ఎదుట ప్రదర్శించడానికి కావచ్చు, లేదా మూసిన భాగంలో ఏవో రహస్య విషయాలు తనొక్కడికే వ్రాసిందని అనిపించుకోవడానికైనా అయి ఉండొచ్చు. మొత్తానికి ఉత్తరాలు అప్పుడప్పుడు నాకు చూపించేవాడు. ఒకసారి కోమలి ఉత్తరం రాయడం కాస్త ఆలస్యమైతే, నీకు 25 ఎకరాల వైశాల్యం గల మిత్రుడెవడైనా దొరికాడేమిటి? నన్ను మర్చిపోయినట్లున్నావు అంటూ ఆమెకి ఉత్తరం రాసేవాడట. నాకు ఉత్తరం రాస్తూ కోమలి ఈ విషయాలన్నీ వ్రాసింది. కోమలి నాకు ఉత్తరం రాయడం అదే ప్రథమం. బావా, అభిమానం ఉంటే వ్యక్తపరుచుకునే విధానాలు ఉంటాయి, కానీ మరి ఏదో హక్కు ఉన్నట్టు కృష్ణ ఇలా సాధిస్తున్నాడేంటి అంటూ కృష్ణ రాసిన ధోరణి తనకు నచ్చనట్లుగా వ్యక్తపరిచింది కోమలి ఆ ఉత్తరంలో. ఏది ఏమైనా వాళ్ళు దగ్గర కాబోయే వ్యక్తులు అభిమానాన్ని అధికారంగానే చూపించుకుంటారు అనుకొని నేనేమీ సమాధానం రాయకుండా ఊరుకున్నాను. ఇంతలో ఒక గొడవ వచ్చి పడింది. కోమలి వ్రాసిన ఒక ఉత్తరం కృష్ణకు అందలేదు. దానితో ప్రారంభమైంది రభస. ఒకరోజు రూమ్లో కూర్చుని ఫైళ్లు తిరగేస్తూ ఉంటే సుడిగాలిలాగా దూసుకొచ్చాడు కృష్ణ. ఇదిగో చూడు, ఈ ఉత్తరంలో కోమలి ఏమని రాసిందో. 10 దినాల క్రితం తనొక ఉత్తరం రాసిందట. అది నాకు అందలేదు. ఏమైందో నువ్వు కానీ తీసావేంటి? అదోలా అనుమానంగా చూస్తూ అడిగాడు. తీయలేదని చెప్పాను, కానీ నా మాట మీద అతనికి నమ్మకం కలిగినట్టు లేదు. రోజంతా ఏదో గొణుక్కుంటూనే ఉన్నాడు. ఇక మర్నాడు ఉగ్గపట్టలేకపోయాడేమో. నేనే ఆ ఉత్తరాన్ని తీసి దాచేసినట్టు మాట్లాడాడు. తనకి కోమలికి మధ్య ఉన్న అనురాగం చూసి ఈర్ష్య పడుతున్నానని నన్ను నిందించాడు. ఆఖరికి సాయంత్రం నా పెట్టి కూడా తీసి వెతికాడు. అదే సమయంలో నేను రూమ్లోకి అడుగు పెట్టడం జరిగింది. అతని ప్రవర్తనకు నివ్వరపోయాను. కృష్ణ ఇంతకు తెగిస్తాడనుకోలేదు. తన దొంగ పని బయటపడినందుకు సిగ్గుపడాల్సింది పోయి ఆ ఉత్తరాన్ని నేను చదివి చించి అవతల పారేసి ఉంటానని మరో నింద వేశాడు. ఇది తట్టుకోవడం నాకు దుస్సహమైంది. ఆ రాత్రి కోమలికి నేను ఈ విషయాలన్నీ వివరిస్తూ ఉత్తరం రాశాను. కోమలి, ఆ ఉత్తరంలో నువ్వేం రాశావో మళ్ళీ మరో ఉత్తరంలో కృష్ణకి రాసిపడై నీకు పుణ్యం ఉంటుంది. లేదా మాటలతో అనుమానంతో కృష్ణ నా ప్రాణం తోడేస్తున్నాడు. అందుకు కోమలి సమాధానం రాయనే లేదు. కృష్ణకి మాత్రం నా మీద ప్రతి దినానికి కక్ష మాత్రం పెరుగుతోంది. అతడు ఏమన్నా మౌనంగా ఊరుకోవడం తప్ప మరేమీ చేయలేకపోతున్నాను. కొంచెంసేపు ఆగి అన్నాడు శర్మ. విశ్వం, నాకు మతిపోతోంది.
ఈ నింద నా మీద నుండి ఎలా పోతుందో నాకు అర్థం కావడం లేదు. విశ్వం సిగరెట్ దమ్ము గట్టిగా పీల్చి పొగ గాల్లోకి వదులుతూ విలాసంగా నవ్వాడు. చూడు శర్మ, నీ దృష్టిలో సహృదయుడైన వ్యక్తి నీ మీద నింద వేస్తే బాధపడినా అర్థం ఉంది. కృష్ణ ఎలాంటి మనిషో తెలిసి కూడా ఇలా బాధపడడంలో అర్థం లేదు. అలాంటి వాళ్ళ నిందలకి నిష్ఠూరాలకి విలువే ఉండదు. ఇకపోతే నీ సమస్యకి ఒకటే పరిష్కారం. నువ్వు వెంటనే రూమ్ మారిపో. రోజు ఒకళ్ళకొకళ్ళు ఎదుటి పడడం కూడా ఈ సమయంలో అంత మంచిది కాదు. ఇసుక దులుపుకుంటూ లేచాడు విశ్వం. పద, ఒకసారి లైబ్రరీకి వెళ్ళి పేపర్ తిరిగేసి పోదాం. ఇక ఈ విషయాన్ని అట్టే సీరియస్గా ఆలోచించకు. శర్మ మౌనంగా లేచాడు. ఇద్దరు ఇసుకలోంచి మెల్లగా అడుగులేస్తూ రోడ్డు వైపుకి నడిచారు. విశాఖపట్నంలో అద్దెకు రూమ్ దొరకడం ఏమంత సులువైన పని కాదు. వారం దినాలు కాళ్ళు అరిగేలాగా తిరిగి ప్రయత్నించిన శర్మకు రూమ్ దొరకలేదు. ఆ రూమ్లోనే కృష్ణతో ఎడమొహం పెడమొహంగా ఉండడం తప్పలేదు. ఇంతలో శర్మకు తండ్రి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. వెంటనే బయలుదేరి రమ్మని. ఉద్యోగంలో ప్రవేశించాక ఇంతవరకు ఇంటికి వెళ్లడం కుదరనే లేదు. ఆఫీసులో పని రద్దీ వలన ఇంతకాలం సెలవు తీసుకోవడానికి వీలు చిక్కనే లేదు. తన వాళ్ళందరినీ చూడాలి అనే ఉబలాటం ఒకవైపు, కృష్ణ ప్రవర్తన బావుండక మనసు స్థలం మార్చుకోవడం మరోవైపు. కృష్ణ తన మీద వేసిన అభాండాన్ని కోమలితో చెప్పి కొంత ఉపశమనం పొందాలని ఇంకోవైపు. ఎన్ని కోరికలు మనసులో ఉంచుకొని ఊరికి బయలుదేరాడు శర్మ. వెళ్ళిన ఉదయం విశ్రాంతి తీసుకుని సాయంకాలం ఇల్లు కదలబోతుంటే తండ్రి అన్నాడు, కోమలికి పెళ్లి చేయడానికి అత్తయ్య మావయ్య తొందర పడుతున్నారా? అలాగా అన్నాడు శర్మ బూటు ముడి వేసుకుంటూ. వయసు వచ్చిన పిల్లని వాళ్ళు మాత్రం ఎంతకాలం గుండెల మీద ఉంచుకుంటారు చెప్పు. ఇంతకాలం పెళ్లి మాట తలపెడితేనే వాయిదా వేసేది కోమలి. ఇప్పుడు వివాహానికి సుముఖంగా ఉందిట. ఇంకా ఆలస్యం నీ మీదే ఉంది. ఏంటి మీరు అంటున్నది అన్నట్లు తండ్రి వైపు ఆశ్చర్యంగా చూశాడు శర్మ. అవునరా, ఆ పిల్ల నిన్నే చేసుకుంటానని పట్టుబట్టి కూర్చుందట. కోమలి మా కోడలు కావడం కూడా అదృష్టమే. నువ్వు కూడా ఆలోచించు అంటూ పేపర్లో మునిగిపోయాడు ఆయన. శర్మ తన చెవుల్ని తానే నమ్మలేకపోయాడు. నమ్మశక్యంగా అనే వార్త వింటున్నప్పుడు మనసు పొరల్లో ఎక్కడో మినుకుమనే ఆశ నెరవేరుతుందని హఠాత్తుగా తెలిసినప్పుడు కలిగే సంభ్రమం, పొందే గగుర్పాటు, ఏర్పడే విస్మయంతో శర్మ కొంతసేపు కనులు మూసుకొని ఉండిపోయాడు. కోమలి ఏమన్నది? తననే చేసుకుంటుందా? అయితే కోమలికి కృష్ణ మీద ఏం లేదా? నిజంగా వట్టి సానుభూతితో కూడిన అభిమానమేనా? శర్మ మనసు రంగుల హరివిల్లే అయింది. నిజంగా నేను అదృష్టవంతుణ్ణి అనుకున్నాడు శర్మ అత్తయ్య గారింటికి బయలుదేరుతూ. అదృష్టం నీదే కాదు బావా, నాది కూడా అంది కోమలి. శర్మ ప్రశ్నార్థకంగా చూశాడు. నీలాంటి ఉత్తముణ్ణి భర్తగా పొందగలగడం నిజంగా పూర్వజన్మ సుకృతమే. తల వంచుకుంది కోమలి. ఆమె చెంపలు సిగ్గుతో కెంపులే అయ్యాయి. రాత్రి శర్మకు నిద్ర నిండా కమ్మని కలల నిండా బుగ్గలు కెంపులైన కోమలి శర్మను పెళ్లి చేసుకోబోతుందని తెలిసి కృష్ణ ఆఘమేఘాల మీద వచ్చేశాడు. సరాసరి కోమలి దగ్గరికే వెళ్ళాడు. కృష్ణను చూస్తూనే నవ్వుతూ ఆహ్వానించింది కోమలి. తన మీద కురవబోయే వడగళ్ల వానని ఎలా భరించాలా అని ఒక మూల భయంగానే ఉంది ఆమెకు. నువ్వు రాయకపోయినా నాకు తెలిసిందిలే, శర్మను చేసుకుంటున్నావట కదా అన్నాడు కృష్ణ సంభాషణ ఆరంభిస్తూనే. నువ్వెలా రాస్తావు? రాయడానికైనా సిగ్గుండాలి. నా మీద తృణీకారంతో ఊరుకున్నావు కానీ సిగ్గుచేత అయి ఉండదులే. సిగ్గు కొందరు ఆడవాళ్లకే సాధ్యం, నీలాంటి వాళ్ళకు కాదు. లేకపోతే మానాభిమానాలు ఉన్నవాళ్ళు ఇలా ఒకటి చెప్పి మరొకటి చేయరు. ఒకటి చెప్పి మరొకటి చేయడానికి నీతో ఎప్పుడు ఏది చెప్పాను అంది కోమలి పౌరుషపడి. వేరేగా చెప్పాలేంటి? నిన్ను తప్ప నేను వేరొకడిని చేసుకోనా అని నువ్వు నా పట్ల ప్రవర్తించిన విధానం చెప్పదా? నాకు ఉత్తరాలు రాసి నా మీద జాలిపడి వెక్కిరింతలతో వేళా కోళాలతో నన్ను ఎందుకు రెచ్చగొట్టావు? నేను అసలే వెర్రివేదవనని నీకు తెలియదా? చిన్నతనం నుంచి నిన్ను ఎంతగా నా మనసులో ఆరాధించానో నీకేం తెలుసు? కృష్ణ మాట్లాడడం ఆపి కోమలి వంక చూశాడు. ఆ ప్రశ్నకు తన దగ్గర జవాబు లేక ఖాళీ అయిన మనసుతో కూర్చుంది కోమలి. మెత్తని కత్తితో పీక కోయడం మీ జాతికే చేతనైంది. ఇష్టం లేకపోతే దూరంగా ఉండాలి. మనసులతో ఆడుకోవడం మీకు సరదా కావచ్చు, కానీ ఎదుటి వాళ్ళకి అది ప్రాణాంతకమని గుర్తించాలి కోమలి.
నన్ను పెట్టిన ఆరడికి ప్రతిఫలం అనుభవిస్తావు. వాడు మగవాడే. అహంకారం ఏ మగాడికైనా పుటకలో వస్తుంది. ఇవాళ పిల్లిలా ఉన్నా రేపు పుస్తి కట్టాక నిన్ను మింగగలడు, జాగ్రత్త రొప్పుతూ అన్నాడు కృష్ణ. కోమలి చిన్నగా నవ్వి అంది, కృష్ణ, నీ మాటలు వింటుంటే నవ్వొస్తోంది. పురుష సహజమైన అహంభావంతో శర్మ ఎప్పటికైనా నన్ను బాధిస్తాడు అన్నావు. అతను అహంకారి కాడు, కనీసం నీలా తొందరపాటు పడే మనిషి అయినా కాడు. అతనికి తొందర స్వభావం ఉంటే ఒక ఉత్తరం విషయంలో నువ్వు మంచి చెడు తెలియకుండా అతన్ని అనుమానించి నిందించినందులకు నీ మీద చేయి చేసుకుని ఉండేవాడు. అతనికి అది పెద్ద కష్టమేం కాదు. ఎంతో ఓర్పు ఉంటే తప్ప అటువంటి పరిస్థితుల్లో ఏ మగవాడు ఊరుకోడు. నువ్వు ఎంతో నీచంగా మాట్లాడినప్పుడు కూడా అతను నిన్ను తిరిగి ఒక మాట అయినా అనలేదు. తన బాధ తనే పడ్డాడు. నాకు ఉత్తరం రాసి తన మీద నుండి ఈ నింద తొలగించమన్నప్పుడే అతని ఉన్నతత్వం నాకు అర్థమైంది. ఇకపోతే నీ విషయం చెప్తున్నాను. ఒక ఉత్తరం గురించి చిన్నప్పటి నుంచి ఎంతో దగ్గరగా ఉన్న మనిషిని అన్నా అని అయినా ఆలోచించకుండా అనుమానించి అంత నీచంగా మాట్లాడావే. రేపు భార్యగా నన్ను ఎన్ని విషయాల్లో అనుమానించి బాధిస్తావో ఇవన్నీ ఆలోచించుకునే నేను నా భర్తను ఎంచుకోవడం విషయంలో ఒక నిర్ణయానికి రాగలిగాను. ఇకపోతే నిన్ను పెళ్లి చేసుకుంటానని నా ఉత్తరాల్లో నీకెప్పుడూ వ్రాయలేదు. బావగా నీ మీద నాకు అభిమానం ఉంది. అది ఇక మీద కూడా ఉంటుంది. కానీ నీలాంటి వాణ్ణి మాత్రం జీవిత భాగస్వామిగా ఆహ్వానించలేను. ఇలా మాట్లాడవలసి వచ్చినందుకు నన్ను క్షమించు. ఆహా, అయితే శర్మ వచ్చి నీ మనసును బాగా మార్చాడనమాట. వాడు ఇక్కడికి వస్తుంటేనే అనుమానించానులే. నీ దగ్గర ఈ విషయం చెప్పుకొని ఏడుస్తాడని నాకు తెలుసు. ఉత్తరం తీయలేదని వాడు చెప్తే నమ్మావు. నేను వాడే తీసినట్టు చెప్తే నమ్మవన్నమాట. కోమలి అందంగా నవ్వింది. నేను నమ్మను బావా. ఎలా నమ్ముతాను? ఎందుకని నమ్మకూడదు? ఆ ఉత్తరం వాడు తీశాడో లేదో నువ్వు చూసావేంటి? ఆ ఉత్తరం శర్మ తీయలేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే అసలు నేను ఆ ఉత్తరాన్ని పోస్టే చేయలేదు. అవును, ఉత్తరం రాసి ఆ కవరు తలగడ కిందనే పెట్టి మర్చిపోయాను. పోస్ట్ చేశానని అనుకుని తర్వాత నీకు అది అందలేదా అని రాశాను. 20 రోజుల తర్వాత చూస్తే తలగడ కింద కనపడింది ఆ ఉత్తరం. కావాలంటే చూపిస్తానుండు అంటూ గదిలోకి వెళ్ళి తీసుకుని హాల్లోకి వచ్చింది కోమలి. కృష్ణ హాల్లో లేడు. వీధి గేటు విసురుగా పడ్డ చప్పుడు మాత్రం కోమలి చెవులకు వినిపించింది. కథ సమాప్తం. ఈ కథ చదవడానికి అనుమతించిన శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారికి నా ధన్యవాదాలు. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. నేను శ్రీ రచయిత గారికి పంపిస్తాను. ఈ టెక్స్ట్ స్క్రోలింగ్లో ఏవైనా తప్పులుంటే దయచేసి క్షమించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.